ఇష్టం ఉన్నట్టు మాట్లాడి నలుగురితో పడుకుంది, నలుగురితో ఉన్నట్టు మాట్లాడితే మాటలతో ఊరుకుంది. ఇంకొకరైతే ఏమో నాలాంటి వాళ్ళైతే నరికేస్తారేమో. అమ్మాయి వచ్చింది మేడం. తప్పు లేదు. ఇప్పుడు నరకమనండి మేడం, నా కొడుకుని ఇప్పటికీ ఎందుకు గొప్పగా మాట్లాడక. నువ్వేదో పెద్ద నువ్వు త్యాగశీలువో, నువ్వు పెద్ద త్యాగం చేయలే. సిగ్గుపడాలి మీరు. మీ ఇద్దరికి మాట్లాడడానికి అసలు అర్హత లేదు. ఏమి రైట్ ఉందని నువ్వు మాట్లాడుతున్నావు ఇక్కడ? ఇప్పుడు లాయర్ గాని డాక్టర్ గారిని పిలిచి ఆవిడ లాయర్ గారు చెప్తుంది నీ పరిస్థితి ఏంటో. ఇప్పుడు ఆ అమ్మాయి కేసు పెడితే మీరు అందరూ ఎట్లా చంకనాకపోతారో చెప్తుంది విను. నువ్వు చేసిన దానికి ఆ పిల్లలు అనిపిస్తున్నారు, నువ్వు చేసిన ఎదవ పనికి నీ కొడుకు అనిపిస్తున్నాడు. ఎవరితో ఏం చేస్తారో మీకు తెలియదు, ఎవరికి పిల్లలు కంటున్నారో మీకు తెలియదు. ఆ తర్వాత మీరు చెప్తారు వీడికి పెళ్ళైంది కూడా నాకు తెలియదండి. సిగ్గులేదా నీకు? ఒకడిని నమ్మి ఒకరితో సంసారం చేసే ముందు ఆడు ఏంటి అని ఆలోచించవా? పెళ్లి చేసుకోవడానికి ముందు ఒక మగవాడిని ఎందుకు ముట్టుకొని ఇస్తావు నువ్వు? ఆగలేవా నువ్వు? పెళ్లి చేసుకోమని చెప్పలేవా? పెద్దవాళ్ళని పిలువు, పెళ్లి చేసుకో, అప్పుడు నన్ను ముట్టుకో అని అనలేవా? మీరు చేస్తున్న తప్పులు ఇవి. ఏదో మాట్లాడితే మగవాళ్ళని వేలెత్తి చూపించడం కదా, ఆడు అదే ట్రై చేస్తాడు. అది మీకు తెలుసు. తెలిసినా మీరు అదే తప్పు చేస్తారు. నీకెవరూ లేరు, నువ్వు వదిలేసాను నా మొగుడిని అని చెప్పి నువ్వు నిలబడు. క్యూలో 10 మంది వచ్చి నేను నిన్ను చేసుకుంటారా అని 10 మంది పిలుస్తారు. తెలీదా మీకు ఇది? సరే, ఇప్పుడు మీరు చేసింది ఫస్ట్ లీగల్గా అది మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు చాలా గొప్పగా మాట్లాడుతుంది ఆ అమ్మాయి, నువ్వు ఏదో చేతులు కట్టుకొని ఇలాగ అంటున్నారు కదా. అసలు మీరు చట్టపరంగా ఎంత పెద్ద తప్పులు చేశారు, మీరు ఎంత దొంగలు, దీనికి ఎంతెంత పెద్ద పెద్ద శిక్షలు ఉంటాయి ముందు మీరు తెలుసుకోండి. తెలుసుకున్నాక ఈ సమస్యకు పరిష్కారం ఏంటని మాట్లాడుకుందాం. ఎందుకంటే మీ వల్ల ఇంకో 10 మందికి బుద్ధి రావాలి. సరే, ఇప్పుడు మీరు చెప్పండి సార్. మేడం, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మేడం, ఫస్ట్ మానస దగ్గర నుంచి మొదలు పెడదాం మేడం. మానసాన్ని చూస్తే కనుక మానసికంగా పూర్తిగా చనిపోయిందా ఈ అమ్మాయి అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇందాక మీకు చెప్తున్నప్పుడు పొద్దున్నుంచి ఆ అమ్మాయిని మనం చూస్తున్నప్పుడు ఒకటే అనిపించింది, ఆ అమ్మాయిలో ఏడుపు తప్ప ఇంకోటి ఏమీ మిగలలేదేమో అనిపిస్తుంది. ఎందుకు ఒక వ్యక్తి, ఒక స్త్రీ ఇంత స్థాయిలో బాధపడటానికి కారణం ఏంటంటే 2 కారణాలు. ఒకటి విపరీతమైనటువంటి ప్రేమ, నమ్మకంతో కూడినటువంటి ప్రేమ. ఆ ప్రేమ పోతుందేమో, నేను కొండ అంచునున్నానేమో అనేటటువంటి భయం. అంటే ఇక్కడ 2 టైప్స్ మేడం. అంటే నేను ఏం చెప్తున్నానంటే కనుక, ఒకటి నిజంగా ఈ అమ్మాయి యొక్క మానసిక పరిస్థితిని, అంటే ఇందాక నుంచి మనకు కనిపెట్టవలసినటువంటి అంశం ఏంటంటే తను ఒకే మాట కోరుకుంటుంది. ఏమని కోరుకుంటుంది? నా భర్త కావాలి అనేటటువంటిది. ఇన్ని సంవత్సరాల పాటు తనకు ఉన్నటువంటిది ఒక భర్త. ఆ అమ్మాయిని ఇందాక నేను ఒక మాట అన్నాను, మానసికంగా చంపేశారు అనేటటువంటి. అంటే తనలో ఉన్న లోపానికంటే తనలో లేని లోపాన్ని మీరు పదే పదే చూపెట్టి, ఎవరెవరు చూపెట్టారో అన్నది నాకు తెలియదమ్మా. ఇక్కడ ఏంటంటే అత్తగారిగా మీరు చూపెట్టారా, భర్తగా అతను చూపెట్టారా అనేటటువంటిది. అంటే ఆ అమ్మాయి యొక్క అమాయకత్వాన్ని మీరందరూ క్యాష్ చేసుకున్నారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.